శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు ఎలా ఉంటారు, వారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తే బాగుపడతారు, పుట్టిన తేదీకి జీవితానికి సంబంధం ఉంటుందా అనే మీ డౌట్ రావచ్చు. ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉంటుంది. నెంబర్స్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. కొన్ని నెంబర్స్ మీకు పనికొస్తాయి, కొన్ని నెంబర్స్ మీకు పనికి రావు. ఇది నిజము, ఇది నిజము. ఎంతోమంది కష్టపడుతూ ఉంటే న్యూమరాలజీ ద్వారా అద్భుతంగా వాళ్ళు బాగుపడ్డారు. ఇది నిజం. ఈ 8, 17, 26 సంఖ్య ఏదైతే ఉందో ఇది సటర్న్లోకి వస్తుంది, శనిలోకి వస్తుంది. శని సంఖ్య అలాగని భయపడవలసిన అవసరం లేదు. దీనిలో గొప్ప వాళ్ళు ఉన్నారు. 8లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, 17లో కేసీఆర్ గారు ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏ రంగంలో రాణిస్తారు, ఏ రంగంలో ఉంటే వీళ్ళు బాగా పనిచేస్తారు. ఎక్కువగా ఈ శని అంటే 8, 17, 26 సటర్న్లో ఉన్నవారు పొలిటికల్ రంగంలో అద్భుతంగా పనిచేస్తారండి. దాంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా అద్భుతంగా పనిచేస్తారు. పొలిటికల్ లీడర్స్ అయితే చాలామంది ఉన్నారు, చాలా సక్సెస్ అయిపోయారు. దాంతోపాటు వీళ్ళు బిజినెస్కి వస్తే ఆయిల్ బిజినెస్ కానీ, ఐరన్ బిజినెస్ కానీ, లేదా ఏదైనా గార్డెనింగ్ కానీ, ఏదైనా తోటల్ లాంటివి కానీ, వ్యవసాయం కానీ అద్భుతంగా పనిచేస్తుంది వీరికి. దాంతోపాటు కన్స్ట్రక్షన్ మేస్త్రీలుగా, ఇంజనీర్స్గా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఆ స్థాయికి లేని వాళ్ళు ఒక మంచి గుమస్తగా తయారవుతూ ఉంటారు. ఈ 8, 7, 26 నెంబర్లో ఉన్నవారు పొలిటికల్ లీడర్స్గా ఉండి మినిస్టర్స్గా ఎంతోమంది పనిచేశారు. అద్భుతం. కానీ ఏ పని చేయాలన్నా కానీ ప్రారంభంలో అలసత్యంగా ఉంటుంది, అటు తర్వాత విజయం సాధిస్తారు. 17 నెంబర్ 1+7 8లోకి వస్తుంది. అది కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 1 నెంబర్ ఏమో సూర్య సంఖ్య, 7 నెంబర్ వచ్చేసి కేతు సంఖ్య. సూర్యకేతు సంఖ్యలు ఇవి. సూర్యుని యొక్క తేజం బాగా ఉంటుంది, కేతు యొక్క ఉద్దేశం బాగా ఉంటుంది. ఈ రెండు కలయికతో ఏర్పడ్డది 8, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే 2, 6 ఇది కూడా 8లోకి వస్తుంది. కానీ 2 చంద్ర సంఖ్య, 6 వచ్చేసి శుక్ర సంఖ్య. ఈ రెండు కలయిక వల్ల చంద్రుని యొక్క మెత్తనితనం, ఈ యొక్క శుక్రుని యొక్క తెలివితేటలు బాగా ఉంటాయి. ఏ పని చేసినా కానీ సక్సెస్ఫుల్ అవుతుంటారు. వీరు మాట్లాడుతూ ఉంటే చాలా నెమ్మదిగా అనిపిస్తుంది, నిగూఢంగా అనిపిస్తుంది, దాని ఏదో ఆంతర్యం దాగినట్టు అనిపిస్తుంది. ఒకేసారికి అర్థం కాదు, 2-3 సార్ల తర్వాత కానీ వారు ఏం మాట్లాడారో అర్థమవుతుంది. ఏది డైరెక్ట్గా చెప్పలేరు, దాన్ని వంకర టింకరగా ఇలా పోతూ చెప్తూ ఉంటారు. ఇక విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు 8 నెంబర్ వారు చాలా మంది విదేశాలలో స్థిరపడ్డారు. తరచూ ప్రయాణాలు చేయడం బాగా ఇష్టంగా ఉంటుంది వీరికి. స్థిరంగా ఒక కాడ ఉండరు. ఏ పని ప్రారంభించాలన్నా కానీ మొదట్లో నిరాశతో నిస్పృహతో ఉంటారు, కానీ పని ప్రారంభమైన తర్వాత మాత్రం దాన్ని వదిలిపెట్టరు. ఇకపోతే ఎవరికైనా కానీ 8 నెంబర్లో ఉన్న వాళ్ళందరూ నేను చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉండాలి, కానీ ఉండట్లేదు. దానికి కారణం ఏమిటంటే మీ డెస్టినీ నెంబర్ కనుక సరిగా లేకపోయేది ఉంటే ఈ క్వాలిటీస్ అన్నీ పోతాయి. మీ డెస్టినీ నెంబర్ కనుక ఒకవేళ 8 అయింది అనుకోండి, డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చే టోటల్ను డెస్టినీ నెంబర్ అంటారు. దాన్ని విధిరాత నెంబర్ అంటారు. ఈ 8, 7, 26 ఏమిటి, అది రూలింగ్ నెంబర్. డెస్టినీ నెంబర్ మీ విధిరాత నెంబర్. మీరు భవిష్యత్తులో ఏం చేస్తారు, ఎప్పుడెప్పుడు ఏ తేదీలో అవుతుందో సూచించేది డెస్టినీ నెంబర్. ఈ 2 నెంబర్లకు 8 నెంబర్కు డెస్టినీ నెంబర్కు పొసిగింది అనుకోండి, ఏమీ పర్వాలేదు. కానీ ఒకవేళ కనుక మీ డెస్టినీ నెంబర్ 4 కానీ, 13 కానీ, 22 కానీ, 31 కానీ వచ్చిందనుకోండి, 1 కానీ, 10 కానీ, 9 కానీ, 28 కానీ వచ్చిందనుకోండి, మీ జీవితం దుర్భరం అయిపోతుంది. మీరు ఎంత కష్టపడ్డా కానీ దాని ఫలితం ఉండదు. మీరు ఏమి చేసినా కానీ సక్సెస్ఫుల్ కాలేరు. 8 లక్కీ నెంబరే, మంచి నెంబరే, పొలిటీషియన్ నెంబరే, ప్రభుత్వం నెంబరే, బిజినెస్ నెంబరే, కానీ అది పనిచేయదు. దానికి కారణం ఏమిటంటే మీ టోటల్ డెస్టినీ నెంబర్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, మీ పేరులో ఒక అక్షరాన్ని మార్చుకొని దానికి తగ్గ నెంబర్ను మనం ఏర్పాటు చేయాలి. ఆ పేరు సంఖ్యాబలాన్ని పెంచి 360 డిగ్రీల కోణంలోకి తీసుకొని రావాలి. అర్థం కాదు, 360 డిగ్రీలోకి తీసుకురావాలంటే ఎలా?
మనకు ఏ పేరైతే ఉంటుందో ప్రతి ఒక్క పేరులో అక్షరాలు ఉంటాయి కదా, ఆ అక్షరాలకు కొన్ని విలువలు ఉంటాయి, కొంత వాల్యూస్ ఉంటాయి. వాళ్ళ వాల్యూ టోటల్గా తీసుకొని వచ్చేసి మంచి స్థాయిలోకి తీసుకొని రావాలి, 270 డిగ్రీలకు తీసుకొని రావాలి మినిమం. అప్పుడు పేరులో ఒక అక్షరం మార్చడం జరుగుతూ ఉంటుంది, ఒక అక్షరం పెరగడం అన్నా జరుగుతుంది, ఒక్కొక్కసారి 2 అక్షరాలు పెరగడం జరుగుతుంది. మీ పేరు మీకే ఉంటుంది. రమేష్ అని ఉందనుకోండి ఉదాహరణ, RAMESH, దాంట్లో RR కావచ్చు, M డబల్ కావచ్చు, H డబల్ కావచ్చు, A డబల్ కావచ్చు, S డబల్ కావచ్చు. దానికి ఎంత వైబ్రేట్లో ఉంచితే మీరు అద్భుతంగా ఉంటారు అని దాని కోర్సు ఉంటుంది. అది అలా తయారు చేసి ఇచ్చి గిన్నిసార్లు ప్రతిరోజు రాయాలని ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క రాసేసి మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఆ కోర్సు పూర్తయ్యేంత వరకు మీరు రాస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు మంచి మంచి విషయాలు ఖచ్చితంగా లాభం చేకూరుతుంది. అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. ఎంతో మందికి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ జీవితాలు వెలుగులోకి వచ్చాయి. చూడడానికి ఒక అపనమ్మకంగా, ఒక మూఢనమ్మకంగా ఉంటుంది, కానీ ఇది మ్యాథమెటికల్ థియరీ, మనమేదో చేసింది కాదు. ఇది ఎంతో మంది మహానుభావులు కష్టపడి ఎంతో మంది జీవితాలలో తొంగి చూసి వారి జీవితాలను మార్చిన వాళ్ళు. ప్రముఖంగా చెప్పుకోవాలంటే లూషో గ్రీడ్ అని ఒకటి ఉంటుంది, అద్భుతం, ఆయన బాగా చేశాడు. కీరో, ఇక ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉన్న పేరు ఎవరికి ఉందంటే కీరో నెంబర్స్ అంటేనే అద్భుతం. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద పెద్ద సినిమా స్టార్స్, పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ కూడా న్యూమరాలజీని ఫాలో అయ్యి సక్సెస్ అయ్యారు, 100% విజయం సాధించారు. నా దగ్గరికి వచ్చిన విద్యార్థులలో చాలా మంది వెనుకబడ్డ వాళ్ళకు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసిన తర్వాత వారు అద్భుతంగా రాణించారు, గొప్పవారుగా స్థిరపడ్డారు. మీరు నమ్మకపోండి, న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్. దీనికి పూజలు, పునస్కారాలు, భక్తి కార్యక్రమాలు, పువ్వులు, పుష్పాలు ఏమీ అవసరం లేదు. మీ పేరులో వైబ్రేషన్ పెంచుకుంటే సరిపోతుంది. మీరు 100కు 100 సక్సెస్ అవుతారు. ఇకపోతే వీరికి బ్యాడ్ నెంబర్స్ మరి ఒక్కసారి చెప్తున్నాను. నెంబర్ 4 కానీ, 13 కానీ, 22 కానీ, 31 కానీ అయినా, లేదా 1, 10, 19, 28 అయినా, మీ డెస్టినీ నెంబర్ ఈ నెంబర్ అయితే మీరు వెంటనే నాకు సంప్రదించండి. మీ నేమ్ కరెక్షన్ చేసి మీకు ఖచ్చితంగా మీకు సహకరిస్తాను. అద్భుతంగా రాణిస్తుంది. పోతే పోయిందే ఉందండి, ఒక్కసారి కరెక్షన్ ఒక 30 పేజీలలో మీ పేరు రాస్తే సరిపోతుంది కదా, సక్సెస్ అవుతారు. మీకేదైనా జాతక సమస్యలే కాదు, న్యూమరాలజీ కరెక్షన్స్ కావాలనుకుంటే కింది నెంబర్ ఫోన్ చేయండి, సంప్రదించండి. ఉంటానండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రకాష్ గురు. సర్వే జనా సుఖినో భవంతు.